శుభములు కలుగు నీకు. హే, నాకు మంచి పాన్ కావాలి, తెప్పించండి. విక్కీ భోంచేశాడో లేదో. ఏనానా తిన్నావా? తిన్నానమ్మా. వాళ్ళ మొహం మీద కొట్టినట్టు వాళ్ళ పరువు తీసేస్తూ తిన్నాను. వాళ్ళని తిండి తిననివ్వకుండా చేశానమ్మా. ఎస్. అమ్మా, నేను రేఖ తింటుంటే వాళ్ళ మొహంలో ఏడుపులు, బాధ. ఏడవాలి, వాళ్ళు ఇంకా ఇంకా ఏడవాలి. ఆ అలగా జనం పెట్టే తిండి తినే రేంజా మనది. నైట్ కూడా నేనే క్యారియర్ పంపిస్తాను, మీరక్కడేమీ తినకండి. వాళ్ళు ఈ అవమానానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఓకే అమ్మా, వాళ్ళకి బాధని కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఓకే. మిమ్మల్ని వాళ్ళు తిననిచ్చారో లేదో అని నేను తినకుండా వెయిట్ చేస్తున్నాను. మీరు నేను పంపిన ఫుడ్డే తిన్నారు కదా, ఇంకా హ్యాపీగా తింటాను. ఓకే అమ్మా, బాయ్. బాయ్ నాన్నా. పిన్ని, పద మనం భోంచేద్దాం. అరుంధతి, నీ కొడుకు నువ్వు పెట్టిన భోజనమే తిన్నాడని తెలిసాక గాని నువ్వు భోజనం చెయ్యట్లేదు. కొడుకంటే ఎంత ప్రేమో నీకు. మరి అరుంధతికి కొడుకంటే ఎంత ప్రేమో, కొడుక్కి ఈ అమ్మ మాటంటే ఎంత గౌరవమో వాళ్ళందరూ తెలుసుకోవాలి కదా పిన్ని. ఊరందర్నీ తీసుకొచ్చి అందరితో చెప్పించి నా కొడుకు పెళ్లిని ఒప్పించింది కదా పిన్ని. ఈ అరుంధతి కొడుకు రేంజ్ ఏంటో వాళ్ళకి పూర్తిగా తెలియాలి కదా. విక్కీ అంటే అల్లుడు కాదు, అందుకోలేనంత ఎత్తులో ఉన్నవాడు అని వాళ్ళకి అర్థమవ్వాలి కదా. ఇప్పుడక్కడ కృష్ణ తులసి ఏడుస్తూ ఉంటుంది. నువ్వే బాధపడితే ఎలా అమ్మా? నా వల్ల కావడం లేదమ్మా. అనుకోని అతిథిలా మన కుటుంబంలోకి వచ్చిన మనిషి మనకి ఇష్టం లేకపోయినా హాసిని మెళ్ళో తాళి కట్టేశాడు కాబట్టి మనసుకి ఎంతో నచ్చ చెప్పుకుని మనలో కలుపుకుందామని చూస్తున్నాం. మనం ఎంతో పెద్ద కష్టంలో కూరుకుపోయున్నా జరిగిన దారుణాన్ని జీర్ణించుకుని అది మన మంచికే అనుకుంటున్నాం. దైవ సంకల్పం అనుకుని సర్దుకుపోయాం. అలాంటిది ఆ మనిషి మనల్ని ఇంతలా అవమానించటం నాకు చాలా కష్టంగా ఉందమ్మా. అమ్మా, వాళ్ళ మనస్తత్వం అంతేనమ్మా. అతను ఇక్కడికి వచ్చిందే మనల్ని బాధ పెట్టడానికి అని కుమార్ రాజాని తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైపోయిందమ్మా. అక్క, అసలెవరతను? అమ్మనింత ఏడిపించడానికి అతనెవరు? హాసిని, నువ్వు ఊరుకో. అసలే అమ్మ బాధపడుతూ ఉంటే నువ్వింకా ఆ బాధని పెంచకు. మన ఇంటికొచ్చిన అల్లుడు మనం చేసింది ముట్టకుండా వాళ్ళింటి నుంచి తెప్పించుకొని తినడం నాకు చాలా అవమానంగా ఉందమ్మా. ఎంత కష్టపడి వంటలు చేస్తే అవి కోపంతో చేశానన్నాడే.
ఆ ఒక్క మాట నా మనసుని గుచ్చేస్తోందమ్మా. కృష్ణమ్మ, వాడికి అసలు మనసు అనేది లేదమ్మా. వాళ్ళ గుండెలు బండరాళ్ళు. లేదంటే నీలాంటి మంచి మనిషిని ఇంత ఏడిపిస్తారా? అమ్మా, మనం జీవితం అనే నిచ్చెన మీద జీవన్మరణ పోరాటం చేస్తూ ఉంటే అది వాళ్ళకి వైకుంఠపాళి ఆటైపోయింది. అందుకే ఆ ఆటలో మనల్ని పావులని చేశారు. వాళ్ళేమో ఆటగాళ్ళైపోయారు. అమ్మా, ఈ ఆట మహా అయితే ఇంకొక్క రోజుంటుంది. ఈ ఒక్క రోజులో వాళ్ళు మనల్ని దీనికి రెండింతలు బాధ పెడతారని ఇప్పుడే ఫిక్స్ అయిపోదాం. అప్పుడు వాళ్ళు మనకి ఎన్ని బాధలు పెట్టినా కూడా మనకంత బాధ అనిపించదు. పదమ్మా, భోజనం చేద్దాం. అక్క, ఇదిగో కిళ్ళీలు. సరే, వెళ్ళి వాళ్ళకిచ్చేసిరా. సునైనా ఆగు. వాళ్ళకి నువ్వేంటి సేవలు చేసేది? ఆ కిళ్ళీలిటివ్వు. అవి నీకెందుకే? తీసుకెళ్లి పడేస్తావా ఏంటి? ఎందుకు పడేస్తాను? మరి ఆ కిళ్ళీలు నీకెందుకే? భర్తకి భార్య సేవలు చేయాలని అమ్మమ్మ చెప్పింది కదా. అయ్యగారికి తాంబూల సేవ నేను చేస్తాను. ఆ కిళ్ళీలిటివ్వక్క. మీరెళ్ళి భోంచేయండి. నువ్వు కూడా అవి ఇచ్చేసిరా, తిందాం. నేను వాళ్ళ నోళ్ళు బాగా ఎర్రగా పండడం చూసాకే అప్పుడొచ్చి తింటాను. మీరు తినండి. ఇదిగోండి. ఇదిగో కిళ్ళీలు. అడిగారు కదా, తినండి ఇద్దరు. ఈ హాసిని మరీ దూకుడుగా ఉంటుందమ్మా. వెళ్ళి వాళ్ళనేమంటుందో ఏమో. ఏదో ఒకటి అంటుందిలే. మొగుడు పెళ్ళాలన్నాక ఏదో ఒకటి అనుకోకపోతే ఎలా? మనం ప్రతి దానికి మధ్యలో వెళ్ళిపోతే ఎలా? కొన్నలా వదిలేయాలి. రా, కూర్చో. రండి. కిళ్ళీలు తీసుకురావడానికి సునైన కదా వెళ్ళింది. నువ్వు తెచ్చావేంటి? బిక్కి నాకు మొగుడు కదా, మరి నేను తెచ్చివ్వకపోతే సునైనా ఎందుకు ఇస్తుంది? తీసుకోండి. కిళ్ళీ లుక్, స్మెల్ చాలా బాగున్నాయి. రాజస్థాన్ స్పెషల్ పాన్ తెప్పించాం. అందుకే సేమ్ స్మెల్ వస్తుంది. మంచి భోజనం చేశాక పాన్ తింటే చాలా మంచిది. రాజస్థాన్లో అందరూ తింటారు. వికీ, ఇదిగో. శుభములు కలుగు నీకు. లే. ఏంటి రేఖ? మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఎన్ని మస్కిటోస్ ఉంటే మీకు నిద్ర ఎలా పడుతుంది? దోమలు ఎక్కడున్నాయి? ఏంటి, దోమలు ఎక్కడున్నాయా? ఒక్కొక్కటి దున్నపోతుల్లా ఉండి కుట్టి కుట్టి చంపేస్తుంటే దోమలు ఎక్కడున్నాయని అడుగుతున్నావు. అవునులే, మీరే దున్నపోతుల్లా స్పృహ లేకుండా పడుకుంటున్నారు. ఇక మీకు దోమలు కొట్టేదేం తెలుస్తుంది? లేదు రేఖ, మా ఇంట్లో దోమలు అసలు ఉండనే ఉండవు. అవును, మీ ఇల్లు స్వర్గం, ఇక్కడ దోమలు ఉండవు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా?
ఈ దిక్కుమాలని ఇంట్లో ఒక ఏసీ లేదు, ఒక మాస్కిటో రెపెలెన్స్ కూడా లేవు. కనీసం దోమల బ్యాట్ అయినా ఉందా? ఉంది. సరే వెళ్ళి తీసుకొని రా. తీసుకుని నా రూమ్కి రా. వచ్చి నిలబడి రాత్రంతా నా ఒంటి మీద ఒక్క దోమ కూడా కుట్టకుండా అన్ని చంపుతూ ఉండు. హే వారాహి, నన్ను కొడతావా? అయ్యో, నేను నిన్ను కొట్టలేదు రేఖ. నీ చెంప మీద దోమ కుట్టింది, దాన్ని కొట్టాను. దోమ ఏదే లేదే. నేను కొడితే అది ఇంకా కుడుతూ ఉంటుందా? కింద ఎక్కడో పడుంటుంది. హే ఏమైంది? ఎందుకు ఇలా కొడుతున్నావు? అరే దోమ రేఖ కుట్టేస్తోంది. నువ్వు మా గెస్ట్వి కదా, నీకు మర్యాద చేయటం మా బాధ్యత. అయ్యో దోమ! అయ్యో. దోమ కుట్టబోయింది రేఖ. ఈ రోజు రాత్రంతా నీ మీద ఒక్క దోమ కూడా వాలకుండా చేసే బాధ్యత ఎవరిది? మాదే కదా. నిన్ను ఒక్క చిన్న దోమ కుట్టినట్టు బయటికి తెలిస్తే ఊళ్ళో జనం ముందు మాకెంత పరువు తక్కువ. అయ్యో, దోమ! దోమ! నువ్వసలే ప్యాలెస్లో పెరిగిందానివి. ఈ దిక్కుమాలింట్లో దోమలతో నిద్రపోలేవు. పద, నీకు నేను కాపలాగా ఉంటాను. నువ్వా? నేనే. పద. అయ్యో, ఇక్కడ కుట్టేస్తుంది. అసలే చాలా దోమలు కుట్టేస్తున్నాయి రేఖ. లేవులే, ఇక్కడ దోమలేమీ లేవు. అదేంటి? ఉన్నాయని ఇందాకటి నుంచి మా చెల్లిని తెగ హింస పెట్టేస్తున్నావు కదా. అంటే అప్పుడున్నాయి, ఇప్పుడు పారిపోయాయి. ఓకేనా? పొద్దటి నుంచి ప్రతి చిన్న విషయానికి మనల్ని ఆడుకుంటే ఊరుకున్నాం. విక్కీ మాటలన్నాడు, ఊరుకున్నాం. ఇంటల్లుడు కాబట్టి అతన్ని భరించాం. అలాగని అందరూ మా నెత్తిన చేతులు పెట్టేస్తానంటే చూస్తూ మాత్రం ఊరుకోను. అక్క, రేఖ అలా గొడవ పడుతూ ఉంటే ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు రాకపోతే తను నా చేత రాత్రంతా దోమల బ్యాట్తో జాగారం చేయించేది. తనకి అంత సీన్ లేదు. ఇంకొకసారి నీ జోలికి రావాలంటేనే భయంతో వణికిపోవాలి. ఏ పొట్టి, ఏంటి? పొట్ట? నేను పొట్ట? మరి నేను ఇంత హైట్గా ఉంటే నువ్వు ఎక్కడో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టుంటావు. పొట్టి అనక ఇంకేమంటారే పొట్టి. ఏయ్, లొట్టి మొహం వేసుకొని నన్ను పొట్టి అంటావా? ఏంటి లొట్టి మొహమా? మరి మీ రాజస్థాన్లో వంటలు ఏమంటారు? లొట్టే. మా తెలుగులో లొట్టు పిట్ట అంటారు. నువ్వు లొట్టెలా అంతలా పెరిగావు కదా, అందుకే నువ్వు లొట్టివే. ఏయ్, నన్ను లొట్టి అన్నావంటే? నన్ను పొట్టి అన్నావంటే నేను నిన్ను లొట్టె అనే అంటాను. నన్ను అనకపోయినా ఇక నుంచి నీ పేరు విక్కీ కాదు, లొట్టె అంతే. ఏయ్, నోరు మూసుకొని ఇక్కడెక్కడ పడుకోవాలో చెప్పు. ఇప్పటి వరకు పడుకునే ఉన్నావు కదా. ఛ, అంటే దీని మీద రాత్రంతా పడుకోవాలా? ఇది మా తాతల కాలం నాటి మంచం, చాలా స్ట్రాంగ్ మంచం. ఇక్కడ దోమలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, గట్టిగా కుడుతున్నాయి. ఇంకెలా పడుకోవాలి నేను? అబ్బా, మా ఇంటికి పనోడుగా చేసినప్పుడు బయట అరుగు మీద పడుకునేవాడివి కదా, అప్పుడు కొట్టలేదా దోమలు? ఇప్పుడు అల్లుడు హోదా వచ్చేసరికి దోమలు కుడుతున్నాయా? అప్పుడు లేవు, ఇప్పుడున్నాయి. ఏం చేయమంటావు? ఏం చేస్తావు? కుట్టే దోమల్ని ఇలా కొట్టుకుంటూ పడుకో. నేను పడుకుంటానులే కానీ నువ్వు దోమల్ని కొట్టు. వెళ్ళి దోమలు బయట తీసుకుని రా. ఓయ్, నేను ఈ ఇంటికి అల్లుణ్ణి. వెళ్ళు, వెళ్ళే పొట్టి వెళ్ళు.
అసలు దోమలు చంపే బ్యాట్ కనుక్కున్నారు కానీ ఇలా లొట్టి పిట్టల్ని చంపే బ్యాట్ కూడా కనుక్కొనుంటే బాగుండేది. ఎంత కాస్ట్లీ అయినా కొనుక్కొని వచ్చి కొట్టి చంపేసేదాన్ని. వెళ్తావా మీ అమ్మని పిలవమంటావా? అవసరం లేదులే, నేనే వెళ్తాను. హ్మ్. ఏంటి హాసిని, ఏం కావాలి? ఉన్నాడుగా నా ప్రాణానికి వైరస్ గాడు. వాడికంట దోమలు కొట్టకుండా నేను బ్యాట్తో కాపలాగా ఉండాలంట. వాడేమో రాజులా పడుకుంటాడంట. హాసిని, విక్కీ ఇప్పుడు నీ భర్త. అలాంటి మాటలు మాట్లాడొద్దని అమ్మ నీకు ఆల్రెడీ చెప్పింది కదా. వెళ్ళి విక్కీ పడుకునే వరకు నువ్వు అక్కడే ఉండు. చెప్తుంది అమ్మ, లాంటివి ఎన్నైనా చెప్తూనే ఉంటుంది. ఏ, నోరు మూసుకుని బ్యాట్ తీసుకుని వెళ్ళవే. ఏంటి? బ్యాట్ ఎక్కడుందో కనపడాలి కదా. అక్కడుంది చూడు. వెళ్ళు. వెళ్తానులే. హ్మ్. వచ్చావా? బ్యాట్ పట్టుకొని బెడ్ చుట్టూ కాపలాకాయ్. ఒక్క దోమ కూడా నన్ను కొట్టకూడదు. అర్థమైందా? అర్థమైందిలే. చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల, గోరంతా దానికైనా కొండంతా యుద్ధలీలా. ఇద్దరి మధ్య హేచు, ఇంట బయట హేచు, రేయి పగలు హేచు, ఎప్పుడు చూడు హేచు. తక్కిరెత్తలే చూసినప్పుడమ్మాయి పలికి I hate you. తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికే I hate you. తీర్చుకుంటలా కుళ్ళి మోతువే కర్రి టెంక I hate you. I hate you. ఏంటక్క? అతనికి నువ్వు కాపలా కాయాలంట. అవునక్క, చూడు ఎలా పడుకున్నాడో ఫోర్స్ కొడుతూ. దోమలు లేకపోయినా దోమలున్నాయని కుడుతున్నాయని గొడవ చేస్తున్నాడు. అక్కేమో మొగుడు కదా తప్పదు అని బ్యాట్ ఇచ్చి లోపల పంపించింది. వీళ్ళకి వెండి కంచాలు, కిళ్ళీలు, కాపలా కాయడాలు. ఇలా కాదు హాసిని, లేని దోమలకి బ్యాట్ కాదు పట్టుకోవాల్సింది. మరేం చేయాలక్క? చిల్లరా. ఓకే. ఏ శుభములు కలుగు నీకు. అమ్మా, నీ టెన్షన్స్ నాకు తెలుసు. మీ తమ్ముళ్ళ నేను ఎలా ఉంటాను చెప్పు. అదేనే అది. ఇదిగో నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా. నాకు నీ ఒళ్ళో పడుకోవాలనుందమ్మా. నిద్ర వస్తుంది. కాసేపు పడుకుంటానమ్మా. అరుంధతి, విక్కీ గదిలోకి వెళ్తున్నావా? విక్కీ లేడుగా. విక్కీ కృష్ణ తులసి ఇంట్లో ఉన్నాడుగా, మర్చిపోయావా? పొద్దున్నే విక్కీ మొహం చూడటం అలవాటైపోయింది కదా. అలవాటు ప్రకారం వెళ్తున్నావా? లక్ష్మి, కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. అమ్మగారు కాఫీ. నా చేతికి అందించు. అరుంధతి, ఏంటిదంతా? నువ్వు కళ్ళు తెరవకుండా కాఫీ తాగుతున్నావేంటి? అవును పిన్ని, నీ ఊహ కరెక్టే.
నా కొడుకుని చూడకుండా నేను మిగతా లోకాన్ని చూడను. కానీ విక్కీ ఇక్కడ లేడు కదా. ఇంకో రోజు గడిస్తే నా కొడుకు ఇక్కడికి వచ్చేస్తాడు కదా. అప్పటి వరకు కళ్ళు తెరవ్వా? ఉహుం. కానీ వాడు ఊళ్ళో లేనప్పుడు ఊళ్ళో లేనప్పుడు తన ఫోటో చూసేదాన్ని. ఇప్పుడు నా కొడుకు ఈ ఊళ్ళోనే ఉన్నాడు కాబట్టి తను వచ్చిన తర్వాతే, తనని చూసిన తర్వాతే నేనన్నీ చూస్తాను. అప్పటి వరకు కళ్ళు తెరవను. గుడ్ మార్నింగ్ అమ్మా. నేను చాలా మిస్ అవుతున్నాను. ఏ హాసిని, కాఫీ తీసుకొనిరా. మళ్ళీ మనందరం కలిసి ఇలా నియమాలు చదువుతామని అస్సలు అనుకోలేదు. ఏయ్ 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 ఏయ్, కాఫీ కావాలని పిలిస్తే ఒక్కరూ రెస్పాండ్ అవరేంటి? మగవాళ్ళని నమ్మకూడదు. మగవాళ్ళని నమ్మకూడదు. అదేంటి, నిన్నింట్లోనే ఉంచుకొని మగవాళ్ళని నమ్మొద్దని ప్లెడ్ చేస్తారేంటి? డబ్బు కంటే కుటుంబం గొప్పది. డబ్బు కంటే కుటుంబం గొప్పది. అపార్థాలతో అనుబంధాలను దూరం చేసుకోకూడదు. అపార్థాలతో అనుబంధాలని దూరం చేసుకోకూడదు. ప్రలోభాలకు లొంగకూడదు. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. హలో, ఏంటిదంతా? చెట్టంత మగాన్ని నన్ను ఇక్కడ ఉంచుకొని మగాళ్ళని నమ్మకూడదని రూల్స్ చదువుతున్నారేంటి? నిన్ను మగవాడని ఎవరన్నారు ఇప్పుడు? అంటే హే, అంటే నువ్వు మొగుడివి కదా. అయినా అందులో తప్పే ఉంది. మా అమ్మ మాకు మంచి నమ్మకస్తుడైన అల్లుణ్ణి తెచ్చుకోవాలనుకుంది. నీలాంటి అల్లుడు వచ్చాక ఇంకా మగాళ్ళని నమ్మమని ఎలా చెప్తుంది? అంటే ఏంటి నీ ఒపీనియన్? విక్కీని నమ్మకూడదన్నా? ఎలా నమ్ముతారు ఎవరైనా? ఉన్నవాడితో అడ్జస్ట్ కానివాడు వెండి కంచాలని, బంగారు చెంచాలని, గొంతమ్మ కోరికలు కోరేవాణ్ణి ఎలా నమ్ముతారు? హాసిని, కళ్యాణి, అనవసరంగా మాట్లాడకండి. బాబు, ఇది మాకు 20 ఏళ్లుగా అలవాటైన పని. అందుకే ప్రతిరోజు ఇవి చదువుతాం. ఇవి పెళ్ళైన హాసిని గురించి కాదు, పెళ్లి కాని మిగతా ముగ్గురు గురించి. దీని గురించి నువ్వేం పట్టించుకోకు బాబు. అమ్మా హాసిని, అల్లుడికి కాఫీ ఇవ్వు. అమ్మా, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు కాఫీ ఇవ్వు. బాబు, కాఫీ తాగి స్నానానికి వెళ్ళండి. టిఫిన్ రెడీ చేస్తాను. పద పిన్ని. నాకేం అక్కర్లేదు. నేను కాఫీ అడిగి అరగంట అయింది. అడిగినప్పుడు ఇవ్వకపోతే మీరిచ్చినప్పుడు నేను తాగను.
ఓకే, చాలా థ్యాంక్స్. నా కోసం మళ్ళీ వెళ్ళి కాఫీ తెచ్చుకునే శ్రమ తగ్గించావు. నీకు శ్రమ కాఫీ తీసుకురావడంతో క్లోజ్ అవ్వట్లేదు, కంటిన్యూ అవుతుంది. అదే నీ ఫేసులో ఎప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్ ఉండాలి. నేనిప్పుడు స్నానానికి వెళ్ళాలి. వెళ్ళు. దానికి నేనేం చేయాలి? గేదెకి రుద్దినట్టు నీ వీపు నేను రుద్దాలా? ఏలూరు ఏంజల్ నుంచి అలాంటివేమీ ఎక్స్పెక్ట్ చేయకు. హేయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా నువ్వు నా వీపేం రుద్దక్కర్లేదు. మరి నాకు షేవింగ్ కిట్ తీసుకురావాలి. షేవింగ్ కిట్టా? అంటే ఏంటో కూడా తెలీదా? మగాళ్ళు గడ్డం గీసుకోవడం లాంటివి చేస్తుంటారే, అది. నేను స్నానం చేసే ముందు షేవింగ్ చేసుకుని స్నానం చేస్తాను. వెళ్ళి షేవింగ్ కిట్ తీసుకొనిరా. మీకు రోజు షేవింగ్ చేసుకునే అలవాటు ఉన్నప్పుడు మీ కిట్ మీరే తెచ్చుకోవచ్చు కదా. ఏయ్, ఇప్పుడు నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? మీ అమ్మని పిలిచి చెప్పరా? మీ అక్కని పంపించి తెప్పిస్తుంది. అక్కర్లేదు. ఇప్పటికే వాళ్ళు నీకు కంచాలని కిళ్ళీలని ప్రతిదానికి పరుగులు తీస్తున్నారు. ఇది కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఇవి వాడి కాళ్ళు బాగు చేసుకుని పోలీస్ అయిపోదాం అనుకున్నావా కళ్యాణి? ఇక నువ్వు జీవితంలో లేచి నడవలేవు. రేపు ఇంట్లో జరిగే గొడవకి మీ అమ్మ గుండె ఆగిపోతుంది. ఆ రేంజ్లో ఉంటుంది రేపటి గొడవ. ఏది షేవింగ్ కిట్ తెచ్చావా? తెచ్చాను. మరివ్వు. ఏంటిది? షేవింగ్ చేసుకునే కత్తి. షేవింగ్ చేసుకునే కత్తా? అంటే దీంతో నేను షేవింగ్ చేసుకోవాలా? అంతే కదా అర్థం. నువ్వు ఇది ఎవరిని అడిగావు? మా బార్బర్ కొట్టు బాబాయ్ని. బార్బర్ కొట్టు బాబాయా? ఏయ్, దీంతో ఎవడైనా షేవింగ్ చేసుకుంటాడా? దీనికి ఎంత చరిత్ర ఉందో తెలుసా? 3000 షేవింగ్లు చేసిన కత్తంట ఇది. ఎన్నిసార్లు చేసినా ఎప్పుడు బ్లేడ్ మార్చడమే కానీ కత్తి ఇప్పటి వరకు మార్చాల్సిన అవసరం రాలేదంట తెలుసా? ఈ కత్తితో షేవింగ్ చేసుకోవాలని మా పేటంతా బాబాయ్ దగ్గర ఎప్పుడు వెయిటింగ్ లో ఉంటుంది. ఇప్పుడు కూడా బోల్డ్ అంత క్యూ ఉంటే వాళ్ళందర్నీ ఆపి పావు గంటలు తెచ్చిస్తానని రిక్వెస్ట్ చేసి షేవింగ్ చేస్తుంటే మధ్యలో నుంచి తీసుకొచ్చా. షేవింగ్ మధ్యలోనా? మధ్యలో అంటే అదే వాళ్ళని ఆపి కత్తి స్పెషల్ గా క్లీన్ చేయించి కొత్త బ్లేడ్ వేయించి తీసుకొచ్చాను. అక్కర్లేదు వెళ్ళు. అక్కర్లేదంటే ఎలా? అంత హిస్టరీ ఉన్న కత్తితో షేవింగ్ చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. నాకంత అదృష్టం వదిలే అమ్మా. ఇప్పుడు వద్దంటే మళ్ళీ షేవింగ్ అంటే కుదరదు మరి. చిచి, అది అవసరం లేదు, వెళ్ళు. నేను అసలు ఇంటికి వెళ్ళేంత వరకు షేవింగ్ చేసుకోను. ఏదో కావాలని నిన్ను ఏడిపించాలని షేవింగ్ కిట్ కావాలని చెప్పాను. అంతేనా? నన్ను ఏడిపించడానికి తెప్పించావా? అవును. నాకు అన్నీ తెలుసు, నువ్వు అన్నీ కావాలనే చేస్తావని. అందుకే నేను కూడా కావాలని బార్బర్ షాప్ నుంచి కత్తి తీసుకొచ్చాను. సూపర్ మార్కెట్ నుండి షేవింగ్ కిట్ కొనుక్కు రాలేదు. సరే, ఈ కత్తి ఇచ్చేసి వస్తాను. దెబ్బ కొడుతుందా?
ఏంటలా చూస్తున్నావు? మీ జీవితాల్లో కూడా మీ అమ్మ ఇలా నియమాలు పెట్టి ఓ పద్ధతిగా పెంచుంటే మీ జీవితాలు కూడా బాగుపడేవని బాధపడుతున్నావా? ఇప్పుడు బాధపడి ఉపయోగమే లేదు. కొన్ని జీవితాలంతే, పుట్టడమే బ్యాడ్ ఫేట్ తో పుడతారు. వేస్ట్. ఏంటి అలా చూస్తున్నావు? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదా? ఏడవలేక నవ్వుతున్నావా, నవ్వుతున్నట్టు నటిస్తున్నావా? నిన్ను చూసి జాలి పడుతున్నాను. వాట్? నవేడేస్ నీలాంటి పిచ్చోళ్ళు అమాయకులు ఉన్నందుకు జాలి పడుతున్నాను. చా, ఎందుకో. ఈ రూల్స్ నువ్వు ఎప్పటి నుంచి చదువుతున్నావు? చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రూల్స్ని మీరందరూ ఖచ్చితంగా పాటిస్తున్నారా? పాటిస్తున్నాం కాబట్టే ఇలా ఉన్నాం. ఇలా అంటే బెటర్గా ఉన్నారా, బ్యాడ్గా ఉన్నారా? బ్రహ్మాండంగా ఉన్నామని. అసలు నీ డౌట్ ఏంటో చెప్పు. అంత బాగుంటే మా దగ్గర అప్పు చేయాల్సిన అవసరం మీకెందుకు వచ్చేది? హలో, బాగుండడం అంటే బాగా డబ్బు ఉండడం అని కాదు. ఇది బాగుండడం అని అర్థం. ఈ ఏరియా చాలా ప్యూర్గా ఉండడం అని అర్థం. అయినా డబ్బుంటేనే బాగుంటామనుకునే నీలాంటి మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదులే. చా, అంటే మీరందరూ ఈ రూల్స్ని పర్ఫెక్ట్గా పాటించేస్తున్నారన్నమాట. నాకెందుకో డౌట్గా ఉంది. సపోజ్ ఆ రూల్ ఉందే, ఆ రూల్ చదువు ఒకసారి. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. అంటే మీ ఫ్యామిలీలో ఒకరికొకరి మధ్య అసలు సీక్రెట్సే లేవా? తప్పు చేసిన వాళ్ళకి సీక్రెట్స్ అనేవి ఉంటాయి. ఏమో, మీ అమ్మ ఏదైనా తప్పు చేసి ఉండొచ్చేమో. మీ నుంచి ఏదైనా రహస్యం దాచుండొచ్చేమో. అదిగో ఆ రూల్ ఉందే, డబ్బు కంటే కుటుంబమే గొప్పది. అది నిజంగా నిజమేనా? ఎందుకు కాదు, మా వరకు మాకు నిజమే. ఎందుకు నిజం అవుతుంది? ఏమో, మీ అక్కకి బాగా డబ్బున్న సంబంధాలు వస్తే వాళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేయదా మీ అమ్మ? వచ్చిన వాళ్ళు తర్వాత మీ ఇంటి గుమ్మం తొక్కమని అంటే మీ కుటుంబం కోసం చేసుకునే వాళ్ళని వదిలేసి వచ్చేయగలరా మీరు? అలా వచ్చేమని మీ అమ్మ చెప్పగలదా? అలా చెప్పగలిగితే ఇప్పుడు నిన్ను కూడా నన్ను వదిలి వచ్చేమనాలి కదా. కానీ రానివ్వకుండా మా ఇంటికి ఎందుకు పంపించింది? మాతో ఎందుకు కాంప్రమైజ్ అవుతుంది? మేం బాగా డబ్బున్నోళ్ళమనే కదా. మరి ఇక్కడ ఈ రూల్ బ్రేక్ అవ్వలేదా? పిచ్చిగా బాగకు. మా అమ్మ మీ డబ్బుకి విలువిచ్చి నన్ను మీ ఇంటికి పంపించలేదు. దీనికి విలువిచ్చి నన్ను మీ ఇంటికి పంపించింది. ఈ ఊరి కట్టుబాట్లకి విలువిచ్చి పంపించింది. ఇదే రకంగా ఏ గుడిసెలో వాళ్లనైనా ఇంకొకరినెవరినో పెళ్లి చేసుకుని ఉండుంటే కూడా మా అమ్మ ఇంతకంటే ఆనందంగా నన్ను ఆ ఇంటికి పంపించి ఉండేది. చా, నిజమా? కంగారు పడకు, త్వరలోనే నీ ఒపీనియనే కాదు మీ ఇంట్లో అందరి ఒపీనియను మారిపోతుంది. ఎందుకంటే నీ చేత ఆ రూల్ బ్రేక్ చేయిస్తాను కాబట్టి. మా అమ్మ నమ్మకాల్ని నువ్వేం చేయలేవు. అసలు మీ అందరి చేత ఏదో ఒక రూల్ బ్రేక్ చేయించాలనే ఒపీనియన్తోనే నేను మీ ఇంట్లో అడుగు పెట్టాను. మీరంతా కలిసి నన్ను గుళ్ళో పనుడుగా మార్చిన రోజే నేను ఈ రూల్స్ రాసి నా రూమ్లో గోడ మీద పెట్టుకున్నాను. ఖచ్చితంగా నేను అనుకున్నది చేసి తీరతాను. నీకు చేతనైంది చేసుకో. శుభములు కలుగు నీకు
ఇంతసేపు చేస్తున్నారండి? త్వరగా ఫినిష్ చేయండి. నేను త్వరగా ఇంటికి వెళ్ళి మా అమ్మని చూడాలి. అంత కంగారెందుకు? నేను వెళ్ళాలి. అలాగే బాబు, ఇంకేముంది, అయిపోయింది. సునైనా, నా గదిలో బట్టల బీరువాలో ఆ నగుంటుంది కదా, తీసుకొనిరా. సరే అమ్మా. సునైనా, ఆ నగైటవ్వమ్మా. అమ్మా అది ఏంటమ్మా? అల్లుడు వెళ్ళాలని తొందరపడుతున్నాడు, అదిటివ్వు. అమ్మా, దీంట్లో నగ లేదు, దీంట్లో నగ లేదు, నగ లేదు, నగ లేదు. లేకపోవడం ఏంటే? ఏమో అమ్మా, నాకు కనిపించలేదు. కనిపించకపోవడం ఏంటే? ఆ బీరువా అంతా వెతికావా? వెతికాను, ఖాళీ బాక్సే కనిపించింది. నగ పోయిందమ్మా, నగ పోయిందమ్మా. ఇంట్లో బీరువాలో పెట్టిన నగ పోవడం ఏంటి? నగ ఎక్కడా లేదు. అమ్మా, పద వెళ్దాం. అమ్మా, ఏంటి కృష్ణమ్మ, నగ కనిపించకపోవటం ఏంటి? అసలు ఇంటికి తెచ్చావా? తీసుకురాకపోవడం ఏంటే? ఇంటికి రాగానే మా అందరికీ చూపించింది, తీసుకెళ్లి బీరువాలో పెట్టింది. మరి బీరువాలో పెట్టిన వస్తువు ఏమైపోతుంది? మా అందరి బంగారం అమ్మేసి ఆ నగ తీసుకున్నాను. అది కనబడకపోతే ఇప్పుడు నేనేం చెయ్యాలి? వావ్, సూపర్! ఏం యాక్ట్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు అల్లుడికి గిఫ్ట్ పెట్టాల్సిన టైం వచ్చేసరికి నగ కొన్నామని అది పోయిందని డ్రామాలు ఆడుతున్నారా? రేఖ, నోటికి ఎంత మాటలు వస్తే అంత మాటలు అనకు. డ్రామాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. హాసిని, ఊరుకోమ్మా. డ్రామాలు కాకపోతే ఏంటిది? మీ బీరువాలో పెట్టిన గోల్డ్ ఏమైపోతుంది? మీ ఇంట్లో నైట్కి నైటే ఎవరన్నా దొంగలు పడ్డారా? లేదంటే ఇంట్లోనే దొంగలున్నారా? ఏమోనమ్మా, పడ్డారా ఉన్నారో, ఏం జరిగిందో ఎవరికి తెలుసు. ఈ ఇంట్లోకి కొత్తగా ఎవరన్నా వచ్చారా? వాట్ యూ పీపుల్ ఆర్ టాకింగ్? ఈ ఇంట్లో కొత్తగా వచ్చింది మేమే. అంటే మేం దొంగతనం చేసామంటారా? అయ్యో, అంత మాట ఎలా అంటాం బాబు?
ఎందుకనరు అనండి. అనేసి ఇదిగో మా హ్యాండ్ బ్యాగ్లో సూట్ కేసులు అన్నీ చెక్ చేయండి. ఏదిటివ్వు. అయ్యయ్యో హాసిని నువ్వాగమ్మా. ఏంటమ్మా ఇదంతా? ఏంటమ్మా రేఖ, ఎందుకిలా మాట్లాడుతున్నావు? మాకు మీ మీద అనుమానం ఎందుకుంటుంది? మీకు అవసరం ఎందుకొస్తుంది? మీకు లేని డబ్బా, చూడని నగల, వద్దమ్మా, మీరిలా మాట్లాడద్దు. మిమ్మల్ని అనుమానిస్తే మమ్మల్ని మేము అవమానించుకున్నట్టే. చూడండి, మీరు నిజంగా గిఫ్ట్ ఇది కొనకపోతే కొనలేదని చెప్పేయండి. మీ పొజిషన్ ఏంటో మాకు తెలుసు కాబట్టి మేము వెళ్ళిపోతాం. అంతేగాని అందరి ముందు ఏదో గొప్పగా ఉంటుందనో, అవమానంగా ఉంటుందనో అబద్ధాలు చెప్పొద్దు. అవమానంగా ఉంటుందనో అబద్ధాలు చెప్ప. కృష్ణమ్మ, నీ అల్లుడెంత మంచోడో. వస్తువు కొనకపోతే ఏం పర్వాలేదు, నిజం చెప్పేయండి అని అంటున్నారు. పోనీ కొనకపోతే అదే చెప్పు. లేదు దినా, నిజంగానే కొన్నాం. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అయితే ఏది? మీరు కొని ఇంట్లో పెట్టింది ఏమైపోయింది? అమ్మా, ఏంటి గొడవ? ఏమైంది? ఏయ్, ఇక్కడంత గొడవ జరుగుతుంటే నువ్వెక్కడికి వెళ్ళిపోయావే? ఇంట్లో వస్తువు మాయమైంది, ఇంట్లో ఉండాల్సిన మనిషి బయటికి వెళ్ళిపోయింది. అంటే ఆ మనిషితోనే ఆ గోల్డ్. అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంతసేపు? వెనక సందులో ఉండే అత్తని రమ్మన్నాను కదా, ఇంకా రాలేదేంటా అని పిలవటానికి వెళ్ళాను. ఏమైందమ్మా? అమ్మ బీరువాలో పెట్టిన బంగారు వస్తువు కనిపించట్లేదక్క. కనిపించలేదా? మీరెక్కడ చూశారు? లోపల అమ్మ బీరువాలో. అది అక్కడెందుకుంటుంది? నేను పొద్దున్నే అమ్మవారికి వేశాను కదా. అమ్మవారికి వేశావా? అవునమ్మా, నిన్న మనం అనుకున్నాం కదా, అల్లుడికి నగ ఇచ్చే ముందు అమ్మవారికి ఒకసారి వేసి దండం పెట్టుకుని ఇద్దామని. అందుకే నేను పొద్దున్నే స్నానం చేయగానే అమ్మవారికి ఆ బంగారం పెట్టాను. ఏదక్కా, అక్కడ అమ్మవారికి దండే ఉంది కానీ ఆ నగ లేదు కదా. మీరు చేయబోయే పనిని ముందే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకే ఈ వస్తువుని డూప్లికేట్ చేయించి తీసుకొచ్చింది. చివరికి తను ఎక్స్పెక్ట్ చేసింది రేఖ రీచ్ అయింది. కానీ ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పడం జరగదు. ధైర్యంగా మీ నగ మీరు తీసేసుకోవచ్చు. అక్కర్లేదు, చెప్పాను కదా, మాకు మీ ముష్టి అక్కర్లేదు. తీసుకెళ్లి మీ వాళ్ళకి ఇచ్చేసుకో. ఇంటికి పిలిచి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేస్తారా మీరు? హలో, సీక్రెట్ కెమెరా కాదు, ఫోన్ కెమెరా. పెట్టింది మేము కాదు, నేను. అది మీ గదుల్లో కాదు, మా అమ్మ గదిలో, బీర్వాకి ఎదురుగా. మా వాళ్ళకి దీంతో ఎలాంటి కనెక్షన్ లేదు. హే, ఇక మాట్లాడుకో, పో అవతలకి. వెళ్ళిపోమన్నానా?
ఎంత చేసినా కృష్ణ తులసిని కిందకి తొక్కడం మాత్రం కుదరట్లేదు. అమ్మా, సారీ అమ్మా, నేను మిస్టేక్ చేశాను. నువ్వు మిస్టేక్ చేయలేదమ్మా. వాళ్ళు తెలివిగా ప్లాన్ చేశారు. నువ్వేమీ దొంగతనం చెయ్యాలని కాదుగా ఈ పని చేసింది. వాళ్ళని బ్యాట్ చేయడానికే కదా. అది తప్పెందుకు అవుతుంది? నువ్వేం కంగారు పడకు. ఇక నుంచి కృష్ణ తులసిని ఇంకా ఎక్కువగా బాధ పెట్టేలా నేను చేస్తాను. నువ్వేం బాధపడకమ్మా. నీ నా ఇంట్లో చేసిన పనిని కనిపెట్టగలిగారు, కానీ ఇంకో విషబీజాన్ని ఆ ఇంట్లో నాటేసొచ్చాను. దాని రిజల్ట్ త్వరలోనే వస్తుంది. అప్పుడు కృష్ణ తులసే కాదు, ఆ ఇంట్లో వాళ్ళంతా కలిసి వచ్చి ఏడుస్తారు. సరే, జాగ్రత్తగా ఉండు. నువ్వు ఈ కోపంతో వాళ్ళు నీ మీదేమైనా ప్లాన్ చేసినా చేస్తారు. సరే, ఉంటాను. ఏంటమ్మా, ఏమన్నారంట వాళ్ళు? నేను తెప్పించిన వస్తువు నకిలీదని అరుంధతి గారు కనిపెట్టేశారంటమ్మా. అందుకే హాసిని రేఖ చేసిన పని గురించి బయటపెట్టిందంట. లేదంటే మనం చెప్పినట్టుగా రేఖకి ఆ వీడియో చూపించి బెదిరించి ఆ ఒరిజినల్ వస్తువుని డూప్లికేట్ వస్తువు ప్లేస్లో పెట్టేసిందంట. పోన్లేమా, నువ్వేదో ముందు ఆలోచన చేయబట్టి ఆ చిన్నది చేసిన పని వల్ల ఈ గండం నుంచి బయటపడ్డాం. కానీ ఇప్పుడు ఈ విషయం గురించి వాళ్ళంతా హాసినిని ఎంత ఇబ్బంది పెడతారోనని భయంగా ఉందమ్మా. కృష్ణమ్మ, నువ్విలా ప్రతి విషయం గురించి కంగారు పడకు. హాసిని చిన్నపిల్లే, ఒంటరిగా వాళ్ల మధ్యలో ఉండాలి. కానీ అంత తెలివి తక్కువదేం కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళందరి మీద పై చేయిగా నిలబడుతుంది. అది కాదు పిన్ని, ఇప్పుడప్పుడే మన పిల్లని మనం చూడగలుగుతామో లేదో తెలీదు. అరుంధతి పిల్లని పంపిస్తుందో లేదో తెలీదు. కనీసం ఓ 10 రోజుల వరకు హాసినిని వాళ్ళెవ్వరూ ఏమీ అనకుండా ఉన్నారని తెలిస్తే కొంచెం మనసు స్థిమితంగా ఉండొచ్చు అనిపిస్తోంది పిన్ని. అప్పుడే వాళ్ళు ఏ హాని చెయ్యరు అని మనం నమ్మచ్చు. అక్క, ఎదిగోండి మెడిసిన్స్, వేసుకో. హాసిని జీవితం ఎటూ మన చేతుల్లో లేకుండా పోయింది. నువ్వైనా అనుకున్నది సాధించి పోలీస్ అయితే సంతోషంగా ఉంటుందమ్మా. అవుతుందే, ఎందుకవదే? ఖచ్చితంగా కళ్యాణి పోలీసై తీరుతుంది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కళ్యాణి పట్టుదల, నమ్మకం ఎక్కడ తగ్గలేదమ్మా. అందుకే తనకి ఖచ్చితంగా బాగవుతుందనే నమ్మకంతో ఇన్ని రకాల మెడిసిన్ వేసుకుంటోంది రోజు. అయ్యో కళ్యాణి, ఏమైందమ్మా? మెల్లగా, జాగ్రత్తగా వేసుకో. నెమ్మదిగా వేసుకోవాలి కదా. ఇప్పుడు వీటి ప్లేస్లో ఈ టాబ్లెట్స్ పెడతాను. ఇక తన టాబ్లెట్స్ అనుకుని కళ్యాణి వీటిని వాడేస్తుంది. దాంతో 4 రోజులకి దాని కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాయి. తాగు. నువ్వేం కంగారు పడకమ్మా, నాకేం కాదు. అబ్బో, పడుకునే ముందు సోకులెందుకో, ఎవరిని ఇంప్రెస్ చేయడానికో. నేను ఇంప్రెస్ చేయాల్సిన పర్సన్స్ ఈ ఇంట్లోనే కాదు, అసలు ఈ ఊర్లోనే లేరు. ఇన్ఫాక్ట్ ఎవరైనా నన్ను ఇంప్రెస్ చేయాల్సిందే. బచ్చా, నీ మొహానికంత సీన్ లేదులే. హేయ్, ఏంటి సీను గీన నెక్స్ట్ వాగుతున్నా?
మనకి ఎంత క్రేజ్ ఉందో రాజస్థాన్ వస్తే తెలుస్తుంది. ఈ డాగ్ మొహానికి క్రేజ్ ఏంటి? ఏంటి డాగా? నన్ను డాగ్ అంటావా? మా ఊళ్ళో డాగ్స్ కి విక్కీ అనే పేరు పెట్టుకుంటారు తెలుసా? హేయ్ ఏ విక్కీ జు 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 దా 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 దా. హేయ్ పిచ్చి పిచ్చిగా వాగేవంటే ఏం చేస్తావ్? అసలు నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? పడుకోవడానికి నీకు గది ఇచ్చాం కదా, వెళ్ళి అక్కడ పడుకో ఓ. నేను వెళ్ళను. ఆ గదిలో రాత్రులు దోమలు చాలా ఉంటున్నాయి, ఏసీ కూడా లేదు. ఆహా, హ, మీ ఇంట్లో నువ్వు ఏసీలు పెరిగినట్టు చెప్తున్నావేంటి? అసలు నీ మొహానికి ఎప్పుడైనా ఏసీని చూసావా? మా ఇంట్లో ఏసీ లేకపోయినా మా ఇల్లు చల్లగానే ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో అందరూ మంచిగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అందుకే అక్కడ ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. ఇక్కడ అందరి మైండ్లు క్రూయల్ గానే థింక్ చేస్తాయి. అందుకే ఇక్కడ నెగిటివిటీకి వేడి ఎక్కువగా అయిపోయింది. నెగిటివ్ గా థింక్ చేసే వాళ్ళమే అయితే నీలాంటి ఓ పూరమ్మాయిని కోడలుగా ఇంట్లోకి రానిచ్చే వాళ్ళమే కాదు. నువ్వు రిచ్ పోర్ అంటుంటేనే అర్థమైపోతుంది నీలో ఎంత నెగిటివిటీ ఉందో అని. హే ఇదంతా అనవసరం, ఇది నా గది, మర్యాదగా బయటికి పో. వెళ్ళను. ఈ రోజు నుంచి నేను ఈ గదిలోనే పడుకుంటాను. హే నువ్వెక్కడ పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? అది నీ ఇష్టం. బయటికెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే నాన్ ఏసీ రూమ్ ఉంది, అక్కడ పడుకోవచ్చు. రైట్ తిరిగితే రేఖా రూమ్ ఉంది, తనని బయటకు తోసేసి అక్కడ పడుకోవచ్చు. ఏయ్ నా చెల్లిని బయటికి పంపేసి నిన్ను ఈ గదిలో ఉండనివ్వాలా? ఆడపడుచనే రెస్పెక్ట్ లేదా నీకు? దొంగలకి రెస్పెక్ట్ ఇవ్వడం మా ఇంటి ఆచారం కాదు. ఏయ్ దొంగ అన్నావంటే మీ చెల్లేంటి, నువ్వు దొంగవేగా. ఇదిగో నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. రెచ్చగొడితే ఏం చేస్తావు? ఇంకో దొంగతనం చేస్తావా? లుక్ డోంట్ టెస్ట్ మై పేషెన్స్. మెడ పట్టుకొని బయటికి గెంటించేంత వరకు తెచ్చుకోకు. గెంటేస్తావా? గెంటే.